ఉల్లి వెల్లుల్లి లేకుండా అరటికాయతో ఒక మంచి రెసిపీ. అరటికాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కుని అటు ఇటు ఉన్న ముచ్చుకులను కట్ చేసుకుని మధ్యలోకి కట్ చేసుకుని ఒక గిన్నెలోకి పెట్టుకోండి. ఒక కుక్కర్లోకి గ్లాస్ నీళ్ళని పోసుకుని అరటికాయలను కూడా కుక్కర్లోకి పెట్టుకుని కుక్కర్లో 4-5 విజిల్స్ రానిస్తే మెత్తగా ఉడికిపోతాయి. కొంచెం చల్లారిన తర్వాత తొక్కంతా కూడా తీసేసుకుని చూపిస్తున్న విధంగా ఇలా మ్యాష్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, టీ స్పూన్ మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ, 2 రెమ్మల కరివేపాకును వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి దుళ్ళుగా చేసి పెట్టుకున్న అరటికాయ అంతా కూడా వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత కారాన్ని వేసుకుని ఇది కొంచెం పొడిపొడిలాడేంత వరకు కూడా బాగా వేయించుకోండి. ఇలా పొడిపొడిలాడుతున్నప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని పక్కకు పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చెక్క నిమ్మకాయ పిండుకుని మరొకసారి కలిపేసుకుంటే అరటికాయ పోపు రెడీ. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.